ఈ మాత్రే నమః. మనకి మహాశివరాత్రి అంటారు కదా, జన్మకు శివరాత్రి అని. అలాగా మహాశివరాత్రి పర్వదినాన మనము శివ అభిషేకాలతో, శివ దర్శనంతో, శివ కళ్యాణంతో మారుమోగి మొత్తం ప్రపంచం అంతా శివనామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. అయితే మహాశివరాత్రి శివ జప ఫలితం వల్ల ఈ మహాశివరాత్రి అంటే ఏంటి అనేది మనము తెలుసుకుందాం. ముందుగా శివుని స్తుతించుకుని మనము ఎలాగా ఏంటనే తెలుసుకుందాం. వందే శంభూమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. అంటే మహాశివరాత్రిని మహారాత్రి అని ఎందుకంటారంటే ఈ సమయంలో ప్రకృతిలో శివతత్వం అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. మహారాత్రౌ చతుర్దశ్యాం జపిత సిద్ధతే మనః కోటి కోటి గుణం ప్రోక్తం శివరాత్రౌ కృతం జపం. అంటే ఈ మహాశివరాత్రి నాడు జపించే ఏ మంత్రమైనా వెంటనే సిద్ధిస్తుంది. ఈ రాత్రి చేసే జపం కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. అంతేగాని ఏంటి శివరాత్రి నాడేమో మరో గంట ఎక్స్ట్రా ఉంటుందా, లేకపోతే ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అంటే అలాంటిది ఏం కాదు. ఈ కలియుగంలో అలాంటివి ఏమైనా కనిపించవు. కానీ కొన్ని కోట్ల రెట్లు ఫలితాన్ని మనము జపాన్ని కానీ అభిషేకించినా, దర్శించినా, ఉపవాసం ఉన్నా, జాగరణ ఉన్నా మనకి అనేకమైన కోటి రెట్లు ఫలితాన్ని మనం పొందుతాం. తర్వాత సమస్త పాప పరిహారం జ్ఞానతో వాపి కృతం పాపం పురాకృతం శివరాత్రి వ్రతం సర్వం దహత్యగ్నిరి వేంధనం. అంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఈ జన్మలో లేదా గత జన్మల్లో చేసిన పాపాలన్నింటినీ శివరాత్రి నాడు చేసే జపం మరియు వ్రతం ఎండు కట్టెలను అగ్ని దహించి వేసినట్లుగా భస్మం చేస్తాయి. అది మనం తెలిసి కానీ తెలియక కానీ ఇహ జన్మలో కానీ గత జన్మలో కానీ ఏవైనా పాపాలు చేసి ఉండినట్లయితే తెలిసి కానీ తెలియక కానీ అలాంటివన్నీ భస్మం అవుతాయట. పునర్జన్మరాహిత్యం పునర్భవమాయతి యః కుర్యాత్ శివపూజనం జపన్ పంచాక్షరీం విద్యాం శివరాత్రౌ విశేషతః. అయితే శివరాత్రి నాడు ఎవరైతే విశేషంగా పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో వారికి తిరిగి పునర్జన్మ ఉండదు, శాశ్వతమైన ముక్తి లభిస్తుంది. అందుకే చూడండి, మనం ఋషులు, మునులు, పండితులు గట ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించండి, పంచాక్షరి జపించండి అని మనకు చెప్తుంటారు. అంటే పంచాక్షరి ఓం నమః శివాయ, అందులో అంత శక్తి, అంత అద్భుతమైన మంత్రము పంచాక్షరి. అంటే లింగోద్భవ కాల జపఫలం అంటే అర్ధరాత్రి అన్నమాట. శివరాత్రి నాడు అర్ధరాత్రి సుమారు 11:30 నుంచి 12:50 వరకు లింగోద్భవ కాలం అంటారు. ఈ సమయంలో చేసే జపానికి అభిషేకాలకి అత్యంత ప్రాధాన్యత, అత్యంత పుణ్యఫలము ఉన్నదిట. లింగోద్భవ సమయే ఎస్తు జపేత్తు మంత్ర సమాహిత సయాతి పరమం స్థానం శివ సాయుజ్ఞం అవ్యయం. అంటే లింగోద్భవ సమయంలో ఏకాగ్రతతో మంత్రం జపం చేసే సాధకుడు ఎన్నటికీ నశించని శివ సాయుధ్యాన్ని పొందుతాడు. అంటే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందుతారు. అంటే మళ్ళీ పునర్జన్మ అనేది ఉండకుండా ఆ శివునిలో ఐక్యం అవుతారు అని ఈ శివరాత్రి నాడు మనం ఎందుకు ఈ ఉపవాసాలు చేస్తాము, జాగరణ ఏదో సామెత చెప్పినట్టు జగడమాడి అయినా సరే జామురాత్రి వరకు ఉండాలి అని అంటుంటారు. ఆ రోజు జన్మానికో శివరాత్రి అంటారు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయనేది ఈ స్థితి ఈ స్తోత్రం ద్వారా నేను చెప్పే విధానంలో మీకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి మనం కూడా చక్కగా శివరాత్రి నాడు మనం ఎవరికి శక్తి కొలది, భక్తి కొలది శివ నామ జపాన్ని చేసి, శివ లింగ అభిషేకం చేసి, రుద్రాభిషేకాలు అయితేనేంటి, శివ కళ్యాణాలు చూడడం అయితేనేంటి, ఏదైనా సరే చేసినా ఎవ్వరూ ఏవీ చేయలేక పాపం ఏదో కొన్ని అనేకమైన కారణాల వల్ల ఇంట్లో ఉండి వెళ్ళలేకపోయిన వాళ్ళు ఓం నమః శివాయ అనేది మనకి ఆ మంత్ర జపం కూడా అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. కాబట్టి మనకు ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుని ఆ శివ అనుగ్రహ ఆశీస్సులు మనం అందరము పొందుదుముగాక. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు శివ పార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. అంటే
లింగోద్భవ కాలం అప్పుడు శివుడు హలాహలాన్ని మింగాడని అవి కూడా ఒక కథనం ఉన్నది మనకి ఈ అసురులు మందర పర్వతాన్ని చిలుకుతున్నప్పుడు అన్నీ పుడితే అందరూ అన్నీ తీసుకుంటారు, కానీ హలాహలాన్ని ఎవరు తీసుకోరు కదా. అదే ఒక పరమశివుడే తీసుకోగలడు. అది ఒకసారి పార్వతీదేవిని చూస్తే తను ఎంత నమ్మిందో, తీసుకో శంకర అని, అది కిందన ఈ 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అన్నీ మాడిపోతాయి. కాబట్టి కంఠంలోనే బంధించి గరళ కంఠుడయ్యాడు మనందరికీ కూడా. అందుకనే శివుడు అంటే శుభము, శివుడు అంటే జయము, శివుడు అంటే అంత శుభాన్ని కలిగించేవాడు. అంతేగాని శ్మశానవాసి, శివుడు భయంకరుడు, శివుడు లయకారకుడు అనేది కాదు. ఎప్పుడు శివ అనే శబ్దము శుభము, జయము కలిగిస్తుంది. కాబట్టి మనం ఇన్ని అద్భుత విషయాలు తెలుసుకుని ఆ శివరాత్రి నాడు మనకు ఎవరికి వీలైన అంతగా వాళ్ళు శక్తి కొలది, భక్తి కొలది శివనామస్మరణతో, శివ జాగరణలతో, శివ అభిషేకాలతో, శివ కళ్యాణాలతో మనం అందరము ఆ శివ పార్వతుల అనుగ్రహ ఆశీస్సులు పొందివి తరింతుముగాక. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.